మీ పిల్లల డాక్టర్ కళ డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి MBBS విదేశాల్లో. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురువు. ఆయుష్మాన్ భవ. గురుగారు, మనకి 2026లో మొదట 6 నెలలు పూర్తయిపోయినాయి. మరి సెకండ్ హాఫ్ లో భాగంగా జూలై నెల ముందుగా మేషరాశి పరిస్థితి ఏంటంటారు? వీళ్ళు ఎలాంటి పరిణామాలు చూడాల్సి వస్తుందంటారు ఈ మాసం? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ ఘం గణపతియే నమో నమః. 2026 అలాగే జూలై నెల నిజ జ్యేష్ఠ మాసం. ఇది నిజ జ్యేష్ఠ మాసంలో అడుగుపెట్టిన తర్వాత 1వ తారీఖును జూలై 1వ తారీఖునే మనం తీసుకున్నాం. జూలై 1వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల లోపల నక్షత్ర మార్పులు, కరణ మార్పులు ఉంటాయి. కాబట్టి మనం 8 గంటల టైం తీసుకుందాం. అంటే జూలై 1, 2026 తారీఖు ఉదయం 8 గంటల నుంచి రాశి ఫలితాలైన ద్వాదశి రాశి ఫలితాల విధానాలు మనం తీసుకుని వస్తే ఉంటే తిదివార నక్షత్ర యోగ కరణాలు ఏ రకంగా ఉన్నాయి అని మనం ముందుగా వీక్షణ చేసుకోవాలి. కృష్ణపక్ష ద్వితీయ బుధవారం, ఉత్తరాషాఢ నక్షత్రం, ఐంద్ర కరణ యోగము, తైతిల కరణం. తిదివార నక్షత్ర యోగ కరణాలు ఈ రకంగా ఉంటే గ్రహస్థితి విధానం ఏ రకంగా ఉంది అని లెక్క వేసుకుంటే వృషభ రాశిలో కుజుడు ఉన్నాడు, అలాగే మిథున రాశిలో రవి ఉన్నాడు, కర్కాటక రాశిలో బుధ, గురు, శుక్రులు ఉన్నారు, సింహరాశిలో కేతు ఉన్నాడు, అలాగే ధనస్సు రాశి యందు చంద్రుడు సంచారం చేస్తున్నాడు, అలాగే కుంభరాశి యందు రాహు సంచారం నడుస్తుంది, మీనరాశి యందు శని సంచారం నడుస్తుంది. తిదివార నక్షత్ర యోగ కరణాలను అనుసరించి ఈ యొక్క గ్రహ సంచార విధానాన్ని బట్టి మేషరాశి వారికి ఏ రకంగా ఉంది. అయితే ఈ యొక్క మేషరాశి వారికి ప్రప్రథమంగా కేతు విధానంలో దృష్టి సారించి ఉన్నాడు కాబట్టి దానివల్ల కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు సంప్రాప్తమవుతున్నాయి. ఏంటి ఆ ఇబ్బందికరమైన పరిస్థితులు? వాహన ప్రమాదంలో సంప్రాప్తమవుతాయి. అలాగే కోర్టు వ్యవహారంలో చిక్కుకుని ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ వ్యవహారాల్లో నష్టాన్ని చవిచూస్తున్నారు. అన్నదమ్ముల మధ్యన ఎవరైతే తగాదాలు, ఆస్తి తగాదాలు, అంటే నాకు ఇంత రావాలి, నీకు ఇంత రావాలని ఆస్తి తగాదాలకు ఎప్పుడైతే కలిగి ఉన్నాయో అందులో నష్టదాయకమైన పరిస్థితులు బంధువర్గము వలన చెప్పుడు మాటలు విని ఆ వర్గము వలన వీళ్ళు నష్టపోతారు. బంధువులు ఎప్పుడు వర్గాన్ని నష్టపరుస్తానే ఉంచుతారు. అటువంటి విధానంగా నష్టాన్ని చెప్తారు. అయితే ఇటువంటి నష్టాలని కలగకుండా కోర్టు వ్యవహారంలో విజయాన్ని పొందుతూ వాహన ప్రమాదముల సంప్రాప్తము కాకుండా విజయవంతమైన జీవితాన్ని పొందాలంటే ఈ యొక్క మేషరాశి వారు ఏమి చేస్తే యోగదాయకమైన పరిస్థితి వస్తుంది? దీనికి అంతటికీ కూడా కారణమైన వారు ఎవరంటే ఆంజనేయ స్వామిని వీరు దర్శించుకోవాలి. ఆంజనేయ విధానాన్ని పాటించాలి. పంచముఖ ఆంజనేయ విధానాన్ని దర్శనం చేసుకోండి. మేషరాశికి అధిపతి ఎవరు? కుజుడు. ఉన్న స్థానం ఎక్కడున్నాడు? మేషరాశికి ద్వితీయ స్థానము యందు ఉన్నాడు. ద్వితీయ స్థానము నందు ఉండి ఎవరిని వీక్షిస్తున్నాడు? కేతువుని వీక్షిస్తున్నాడు. కుజవర్తు కేతువు అన్నారు. కేతువు ఏ ఫలితాన్ని ఇస్తాడో కుజుడు అదే ఫలితాన్ని ఇస్తాడు. కుజుడు ఎవరు అనుకున్నాం? మనం ముందు నుంచి మనం చెప్పుకుంటూనే ఉన్నాం. భూమాత కుమారుడు, దైవగ్రహమైన కాబట్టి భూమికి, విద్యలకు, అనేక రకమైన విద్వాంసాలకు కూడా కారకత్వాన్ని వహించిన వాడు కుజ విధానం. అంటే మేషరాశి వారి యొక్క జీవిత విధానం అంటే మేషరాశి వారికి చేచాలో అని చెప్పేసి పదాలు వస్తాయి. అంటే లా అనే అక్షరంతో స్టార్ట్ అవుతుంది. లక్ష్మీ ప్రభావత విధానం ఉంటుంది. ఇది గుర్రానికి సంబంధించింది. అశ్వం, గుర్రము అనగానే ఎలా ఉంటుంది? పరుగు ఎక్కువ ఉంటుంది. మేషరాశి వారికి చాలా ఫాస్ట్ ఉంటారు, స్లో ఉండరు. ఎక్కడైనా తాను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు, 4 కాళ్ళు అంటే నువ్వు ఎవరు నమ్మరు. అటువంటి విధానంలో ఈ యొక్క మేషరాశి వారు నడుస్తూ ఉంటారు. ఇలా ఉన్నప్పుడు వీరి యొక్క విద్యా విధానాన్ని ముందు తీసుకోవాలి. ముందుగా మనం విద్యార్థులు తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ
కుజుడు బుధునితో కలిస్తే వచ్చేది డాక్టర్ అవుతాడు. శనితో కలిస్తే టెర్రరిస్ట్ అవ్వచ్చు, లేకపోతే ఒక నక్సలైట్ అవ్వచ్చు, ఒక మిలిటరీ అధికారి అవ్వచ్చు. ఇటువంటి ఫలితాలు ఉంటాయి. అలాగే విద్యా విధానాన్ని ఎందుకు తీసుకోవాలండి, ఇంకోటి తీసుకోకూడదు అంటారు. కానీ మేషరాశిలో ఉన్న విద్యా విధానాలు పూర్తి చేసుకుని ఉద్యోగ అవకాశాలు రాకుండా ఇబ్బంది పడుతున్న వారు కోకొల్లగా ఉన్నారు. అంటే ఈ యొక్క మాసము యందు, జ్యేష్ఠ మాసము యందు ఈ యొక్క మేషరాశి వారికి, ఉద్యోగాన్వేషణలో ఉన్న వారికి తప్పనిసరిగా ఉద్యోగాన్ని సంపాదించుకోవడం జరుగుతుంది. అయితే దానికి తగిన రెమెడీ కూడా ఉంటుంది. అది వీరు చేసుకోవాలి ఈ మేషరాశిలో ఉన్నవారు. సరే, మేషరాశి విద్యార్థుల విధానం రాకముందే శుభతత్వంగా మనం చెప్పుకున్నాము, బాగుగా ఉంది అనుకుందాం. అయితే ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, ఉద్యోగం రావాల్సిన వాళ్ళు వీళ్ళు, ఉద్యోగం చేస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటయ్యా, అధికారులతో ఇబ్బంది పడతారు. అంటే ఇక్కడ కుజుని దృష్టి కేతువు మీద కలిగి ఉంది. కేతు విధానం ఎక్కడున్నాడో సింహరాశిలో ఉన్నాడు కాబట్టి అధికారులతో, అంటే తనమైన అధికారులతో విభేదాస్పదమైన పరిస్థితులు వస్తాయి. ఉద్యోగాలు కోల్పోయే అవకాశాలు ఉంటాయి. అంటే అతను చెప్పిన మాట ఇతనికి అర్థం కాదు, ఇతను చెప్పిన మాట అతనికి అర్థం కాదు, వాగ్వాదాలు ప్రజలు అవుతాయి. వీళ్ళకి కోపం ఎక్కువ, ఈ మేషరాశి వారికి కోపం అధికం. దానివలన ఏది రాజీ పడరు, ఎదుట వాళ్ళ దగ్గర తుంతుడుకు స్వభావంతో మాట్లాడినందుకు ఉద్యోగాల్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఉద్యోగస్తులు 50 మంది కూడా అతి జాగరూకతగా ఆచితూచి మాట్లాడుతూ తమ ఉద్యోగాన్ని నిలుపుకునే పరిస్థితి ఉండాలి. చెడగొట్టుకోకూడదు. చెడగొట్టుకుంటే మళ్ళా ఆగస్టు నెల దాకా వెళ్ళి ఉద్యోగం, ఆగస్టు సెప్టెంబర్ నెల దాకా కూడా రావడానికి అవకాశం ఉండదు. ఇబ్బంది పడిపోతున్నారు కదా. జూన్ నెల, జూలై నెల, ఆగస్టు, సెప్టెంబర్ 2 నెలల జీతం లేకపోతే జీవితం తలకిందులవుతుంది. అందుకని ఈ యొక్క ఉద్యోగస్తులు ఎవరైనా సరే అతి జాగరూకతగా ఉండండి. అలాగేనండి, వ్యాపార రంగంలో ఉన్నారు, గృహ విధానాన్ని అంటే భార్యాభర్తల విధానాల్లో ఉన్న వారికి ఒక మంచి శుభవార్త చెప్పవచ్చు. వ్యాపార రంగంలో ఉండి భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నూతన గృహ విధానాన్ని సంప్రాప్తం అవుతుంది. అంటే ఇల్లును కట్టాలి, లేకపోతే ఇల్లును కొనాలి ఎక్కడో చోట. ఎన్నాళ్ళ నుంచో ఉన్న కోరికనే దీన్ని ఈ యొక్క మాసములో వీరికి ఈ యొక్క విధానంగా వస్తుంది. కాబట్టి అది చాలా బాగుంది. వ్యాపార రంగం అభివృద్ధి చెందుతూ ఉంది. ఇటువంటి విధానంగా మేషరాశి వారు నడుస్తున్నారు. అంటే ఓవరాల్గా చెప్పుకోవాలంటే 50 మంది కూడా ఉపయోగకరమైన పరిస్థితులే పొందుతున్నారు. అపయోగకరమైన పరిస్థితులు లేవని చెప్పబడుతుంది. పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం లేకపోతే మామూలు ఉన్న భక్త ఆంజనేయ ఉండొచ్చు, ఇంకా వేరే వేరే ఆంజనేయ స్వామి గుడులు ఉంటాయి, అక్కడికే వెళ్ళండి. ఆంజనేయ స్వామికి అరటిపళ్ళు, జామ పళ్ళు, కొబ్బరికాయ ఇది నైవేద్యంగా పెట్టండి. ఇది నైవేద్యంగా పెట్టి అరటిపళ్ళని, కొబ్బరికాయ, జామ పళ్ళని భక్తులకి పంపిణీ చేసుకోవడం చాలా ఉత్తమం. అంటే ఆంజనేయ స్వామికి ఇష్టమైనది ఏంటి, జామ పండు, అరటిపండు. కాబట్టి దాన్ని మనం నివేదనగా చేసుకోవాలి. చేసుకుని మంగళవారం నాడు అష్టోత్తర పూజ అంటే ఆకు పూజ అంటారు. తమలపాకులతోటి ఆకు పూజను చేస్తారు. ఆకు పూజనే చేపించండి తమలపాకులతోటి. లేదంటే తమలపాకులను మాలగా చేసి దండకుచ్చి స్వామివారి విగ్రహానికి అలంకరణ చేయండి. ఇలా చేస్తే అంటే ఈ యొక్క మాసములో ఎన్ని మంగళవారాలు వస్తున్నాయో అన్ని మంగళవారాలు కూడా ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని చేయించుకోవాలి. చేసుకున్నందువల్ల వచ్చే విధానం ఏంటంటే వాహన ప్రమాదాలు సంప్రాప్తం కాకుండా ఉంటాయి. కోర్టు వ్యవహారంలో ఉన్న వివిధమైన గొడవలన్నీ కూడా సర్దుమాట అయ్యి ఉన్నతమైన స్థానానికి చేరి శుభాన్ని చేకూర్చుకునే స్థితిగతులు వీళ్ళు పొందుతారు. ఆంజనేయ స్వామికి ఆలయములో పూజ చేసిన తర్వాత వెంటనే లేచి వచ్చేయకూడదు. అక్కడ కూర్చుని శ్రీరామ రామ రామేటి రనే రామే మనోరమే శ్రీరామనామ తత్తుల్యం శ్రీరామ వరాననే అనే మంత్రాన్ని చదవాలి. పోనీ రాదండి, ఈ మంత్రం రాలేదండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఓం రామ 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 మనోరమే అని ఇలాగా ఒక పావు గంట అరగంట ఇలా చేసుకుంటే అనేక రకమైనటువంటి ఇబ్బందులు అయితే ఎన్నైతే ఉన్నాయో ఆ అన్నిటినీ కూడా ఒక చీపురు పూలతోటి పక్కగంటినట్టుగా వెళ్ళిపోతాయి. కాబట్టి
ఈ మేషరాశి వారు ఈ విధంగా చేసుకుంటే ఉన్నతమైన స్థానానికి చేరుతారని వామన పురాణంలో కూడా చెప్పబడి ఉంది. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఈ నెల ఎలాంటి శుభ అశుభ ఫలితాలు ఉండబోతున్నాయో మంచి విశ్లేషణ అందించారు గురుగారు. ధన్యవాదాలు. ఆయుష్మాన్ భవ.